హాయ్ వ్యూయర్స్, ఈ వీడియోలో నేను టాలీ సాఫ్ట్వేర్లో మనం జిఎస్టీ ఎంట్రీస్ ఎలా వేసుకోవాలో నేర్చుకున్నాం. అంటే బేసిక్గా జిఎస్టీలో ఒక పర్చేజ్ ఎంట్రీ ఎలా వేసుకోవాలి, ఒక సేల్స్ ఎంట్రీ ఎలా వేసుకోవాలి అనేది నేర్చుకుంటున్నాం. అంటే చాలా బేసిక్ ఎంట్రీ ఇది. దీని తర్వాత రిమైనింగ్ తర్వాత చేసిన వీడియోస్లో వీటికి సంబంధించిన కంప్లీట్ డిస్క్రిప్షన్ మీకు ఇస్తాను. సో ఇందులో నేను బేసిక్గా ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఒక కంపెనీ నేము న్యూటెక్ కంప్యూటర్స్. ఇతను కంప్యూటర్ స్పేర్ పార్ట్ డీలర్. ఓకే, ఇతను అమ్మేటటువంటి ప్రోడక్ట్ సంబంధించి హెచ్ఎస్ఎన్ కోడ్ ఉంటుంది, దాన్ని 8471 అంటాం కంప్యూటర్ స్పేర్స్కి. ఇతనికి జిఎస్టిఎన్ ఐడి, ఒక శాంపుల్ జిఎస్టిఎన్ ఐడి తీసుకున్నాను. ఫైనాన్షియల్ ఇయర్ 2018-19కి సంబంధించి నేను ట్రాన్సాక్షన్స్ వేస్తున్నాను అన్నమాట. ఎందుకు ఫైనాన్షియల్ ఇయర్ అనేది చెప్తున్నానంటే, మన ఇండియాలో జిఎస్టీ అనేది 2017 జూలై నుంచి స్టార్ట్ అయింది. సో ఆ తర్వాత జరిగే ట్రాన్సాక్షన్స్కి జిఎస్టీఎన్ అనేది అప్లై కావడం జరుగుతుంది. సో నేను ఇనీషియల్గా తీసుకున్న ఫైనాన్షియల్ ఇయర్ ప్రజెంట్ ఫైనాన్షియల్ ఇయర్ కాబట్టి, అంటే 2018 కాబట్టి ఏప్రిల్ నెలలో కూడా ఇది అప్లై అవుతుంది. నెక్స్ట్ నేను తీసుకున్న ట్రాన్సాక్షన్ ఏంటంటే పర్చేజ్ ట్రాన్సాక్షన్. మన కంపెనీ వాళ్ళు ముందు కంపెనీ సెటప్ చేసుకున్న తర్వాత మిగతా వాటి గురించి మాట్లాడుకున్నాం. న్యూటెక్ కంప్యూటర్స్ అనేది కంపెనీ క్రియేట్ చేయడం. న్యూటెక్ కంప్యూటర్స్ ఫైనాన్షియల్ ఇయర్ 1/4/2018 అలా వదిలేసి కంట్రోల్ ఇయర్ ప్రెస్ చేసి సేవ్ చేసాం. నెక్స్ట్ మనం జిఎస్టీ సెటప్ చేసుకోవాలి. జిఎస్టీ సెటప్ చేయడానికి ఏం చేయాలంటే F11 ఉంది, ఫీచర్స్ తీసుకొని స్టాట్యుటరీ అండ్ టాక్సేషన్ ఫీచర్స్లో ఎనేబుల్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అనే ఆప్షన్ని ఎస్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో స్టేట్ అనే దాన్ని ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకుంటాము. దాని తర్వాత ఇక్కడ ఇచ్చిన జిఎస్టీఎన్ నెంబర్ని ఇక్కడ పేస్ట్ చేసుకోవాలి, కాపీ చేసుకోవాలి. నేను తీసుకున్న జిఎస్టీఎన్ నెంబర్ ఇది. టాలీ సాఫ్ట్వేర్లో మన విండోస్లో ఉండే అదర్ సాఫ్ట్వేర్స్ని ఏదైనా కాపీ కంటెంట్ డేటా ఏదైనా కాపీ చేయాలంటే ముందు దాన్ని సెలెక్ట్ చేసుకుని కాపీ చేసిన తర్వాత మీరు ఇక్కడ Ctrl+Alt+V ప్రెస్ చేస్తే అది ఇక్కడ పేస్ట్ అవుతుంది. నెక్స్ట్ మనం సెటార్ ఆల్టర్ డీటెయిల్స్ జిఎస్టీ డీటెయిల్స్ ఉంది, ఇక్కడ ప్రెస్ చేయాలి. హెచ్ఎస్ఎన్ అనేది యాక్చువల్గా ఒక పర్టికులర్ గూడ్స్కి ఇచ్చేటటువంటి కోడింగ్. అయితే ఈ కోడింగ్ అనేది యాక్చువల్గా మన బిల్స్లో డిస్ప్లే చేయాలి. అయితే 1.5 crores కన్నా తక్కువ టర్న్ ఓవర్ ఉన్నటువంటి బిజినెస్ ఆర్గనైజేషన్స్ హెచ్ఎస్ఎన్ కోడ్ మెన్షన్ చేయాలనేటువంటిది మ్యాండేటరీ కాదు. అందుకని మనం దీని గురించి ఇక్కడ డీటెయిల్స్ చెప్పుకోవట్లేదు. సో ట్యాక్సిబిలిటీ దగ్గర ట్యాక్సిబుల్ అని పెట్టండి. ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ దగ్గర 18% అనేది కానీ ఇమీడియట్లీ సెంట్రల్ ట్యాక్స్ అండ్ స్టేట్ ట్యాక్స్ అనేది ఇలా డివైడ్ అయ్యి కనిపిస్తుంది. కంట్రోల్లో ప్రెస్ చేసేసి మళ్ళీ కంట్రోల్లో ప్రెస్ చేసి మళ్ళీ కంట్రోల్లో ప్రెస్ చేయండి. గేట్వే టాలీ ఇందులో అకౌంట్స్ ఇన్ఫో, ఇన్వెంటరీ ఇన్ఫో ఉంది. ఇక్కడ మనం ఎంట్రీ వేయాలి. ఏప్రిల్ 1న మనం జెనిత్ అండ్ కో అనే కంపెనీ నుంచి జెనిత్ మానిటర్స్ మనం పర్చేజ్ చేయడం జరిగింది. జెనిత్ బ్రాండ్ మానిటర్స్ పర్చేజ్ చేయడం జరిగింది, 50 మానిటర్స్ని. టోటల్ వాల్యూ వచ్చి 9 lakhs. సో ఈ ట్రాన్సాక్షన్ మనం దేని ద్వారా రికార్డ్ చేస్తామంటే పర్చేజ్ ఓచర్ ద్వారా రికార్డ్ చేస్తాం. పర్చేజ్ ఓచర్ కీబోర్డ్ షార్ట్కట్ F9. ఈ ఓచర్ వేసేటప్పుడు మనకు అవసరం అయ్యేటటువంటి లెడ్జర్స్ ఏంటంటే పర్చేజ్ అకౌంట్ కావాలి, జెనిత్ అండ్ కో లెడ్జర్ కావాలి, సిజిఎస్టీ లెడ్జరు, ఎస్సిఎస్టీ లెడ్జర్ తయారు చేసుకోవాలి. అయితే వీటికి టాలీలో ఒక లెడ్జర్ తయారు చేయాలంటే అది ఖచ్చితంగా ఇది ఒక గ్రూప్లో మెంబర్ అయి ఉండాలి. సో ఏ గ్రూప్లో మెంబర్ అవుతుంది అనేది ఇక్కడ ఆల్రెడీ ఇచ్చాను. పర్చేజ్ అకౌంట్ అనేది పర్చేజ్ అకౌంట్ గ్రూప్లో, జెనిత్ అండ్ కో అనేది సన్రీ క్రెడిటార్స్ గ్రూప్లో, సిజిఎస్టీ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, ఎస్సిఎస్టీ కూడా డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్లో తయారు చేసుకోవాలి. తయారు చేసుకున్న తర్వాత స్టాక్ ఐటమ్ని తయారు చేసుకోవాలి. ఇందులో మనకున్న స్టాక్ ఐటమ్ జెనిత్ మానిటర్స్. జెనిత్ మానిటర్ అంటే అర్థం ఏంటంటే జెనిత్ బ్రాండ్
ఆర్ జెనిత్ మానిటర్లో ఒక మోడల్ అయి ఉండొచ్చు. జనరల్గా ఐటమ్స్ తయారు చేయాలనుకున్నప్పుడు మోడల్ని కానీ బ్రాండ్ వెరైటీని కానీ స్టాక్ ఐటమ్ నేమ్ కింద తీసుకుంటాము. దాన్ని ఒక పర్టికులర్ గ్రూప్ నేమ్ అంటే కామన్ నేమ్ కింద ఐడెంటిఫై చేయొచ్చు. ఎందుకంటే మానిటర్స్ అనేటటువంటి ఒక గ్రూప్ కింద పెట్టుకుంటే నెంబర్ ఆఫ్ అంటే జెనిత్ మానిటర్ కాకుండా హెచ్పి మానిటర్, హెచ్సిఎల్ మానిటర్, శాంసంగ్ మానిటర్, ఎల్జీ మానిటర్, ఇంకా సమ్ అదర్ బ్రాండ్ ఆర్ వెరైటీ ఆఫ్ ఐటమ్స్ని మన గ్రూప్లో తెచ్చుకోవచ్చు. యూనిట్ ఆఫ్ మెజర్మెంట్ అంటే ఏ మెజర్మెంట్ సిస్టంలో ఈ ఐటమ్స్ని అమ్మడం కానీ కొనడం కానీ జరుగుతుంది అని అర్థం. సో మేము ఈ వోచర్ వేయడానికి ఏ వోచర్ వేసుకోవాలి, ట్రాన్సాక్షన్ రికార్డ్ చేయడానికి పర్చేజ్ వోచర్ తీసుకోవాలి. సో నేను ఎలా రికార్డ్ చేస్తున్నాను చూడండి. అకౌంటింగ్ వోచర్స్లో F9 ప్రెస్ చేసాము. F9 ప్రెస్ చేసిన తర్వాత మనకి పర్చేజ్ వోచర్ వస్తుంది. పర్చేజ్లో మనకి డేట్ చెక్ చేసుకోండి, 1st April 2018. సో మనం చేసేది అదే. సో దీంట్లో జెనిత్ అండ్ కో నుంచి మనం పర్చేజ్ చేయడం జరిగింది. జెనిత్ అండ్ కో కంపెనీని మనం సెంట్రీ క్రెడిటార్ గ్రూప్లో తయారు చేసుకోవాలి. ఉంటే తయారు చేయని అవసరం లేదు, కొత్తగా లేకపోతే మాత్రం తయారు చేసుకోవాల్సి వస్తుంది. పార్టీ నేమ్ ఆల్సీ ప్రెస్ చేయడం. వోచర్ చేసేటప్పుడు ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు లెడ్జర్ కానీ ఐటమ్ కానీ ఏదైనా తయారు చేయాలి కొత్తది అనుకున్నప్పుడు ఆల్సీ ప్రెస్ చేస్తాం. సో నేను ఆల్సీ ప్రెస్ చేశాను. జెనిత్ అండ్ కో అండర్ క్రెడిటార్స్. ఇతనికి ఇది లోకల్ సేల్ అని చెప్పడానికి మనం ఏం చేయాలంటే స్టేట్ దగ్గర ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకోవాలి. సెటార్ ఆల్టర్ జిఎస్టీ డీటెయిల్స్ దగ్గర ప్రెస్ చేయాలి. రెగ్యులర్ అని తీసుకోండి. జిఎస్టీఎన్ దగ్గర అతనికి సంబంధించిన జిఎస్టీఎన్ నెంబర్ని మనం ఇక్కడ కాపీ చేసుకుంటున్నాం. పర్చేజ్ లెడ్జర్ కావాలి. పర్చేజ్ లెడ్జర్ ఆల్సో ఈ జిఎస్టీ అప్లికబుల్ అని నుంచి సెటార్ ఆల్టర్ జిఎస్టీ దగ్గర ప్రెస్ చేయండి. నెక్స్ట్ మనం నేచర్ ఆఫ్ ది ట్రాన్సాక్షన్లో పర్చేజ్ ట్యాక్సబుల్ తీసుకోవాలి. 18% జిఎస్టీ. ఇక్కడ గూడ్స్ అనే దాన్ని సెలెక్ట్ చేయాలి. నేమ్ ఆఫ్ ది ఐటమ్ ఆల్సీ ప్రెస్ చేసి స్టాక్ ఐటమ్ క్రియేషన్లో ఉన్నాం మనం. జెనిత్ మానిటర్ గ్రూప్ మనకి ఉంటే ఆ గ్రూప్ సెలెక్ట్ చేసుకుంటాం, లేకపోతే ఇదే పద్ధతిలో ఆల్సీ ప్రెస్ గ్రూప్ సెలెక్ట్ చేసుకుంటాం. మెంబర్స్ ఇక్కడ జిఎస్టీ అప్లికేబుల్ అని ఉండాలి. ఈ రేట్ అనేది ఇక్కడ సెటప్ చేయక్కర్లేదు. మనం 50 మానిటర్స్ కొంటున్నాము. టోటల్ వాల్యూ ఇవ్వడం జరిగింది. మనకి ఇక్కడ టోటల్ వాల్యూ ఇవ్వడం జరిగింది 9 lakh అనేది. సో టోటల్ వాల్యూ ఇక్కడ ఎంటర్ చేస్తుంది. ఇదే ఇన్వాయిస్లో ఇంకొక ఐటమ్ ఏదన్నా ఉంటే దాన్ని ఇక్కడ ఎంటర్ చేయడం జరుగుతుంది. ఇంకా ఇందులో వేరే ఐటమ్స్ ఏమీ లేవు కాబట్టి ఎండ్ ఆఫ్ ది లిస్ట్ ఇండికేట్ చేయడానికి 1 more ఎంటర్ ప్రెస్ చేస్తాను. నెక్స్ట్ ఇప్పుడు నేను సిజిఎస్టీ లెడ్జర్ సెలెక్ట్ చేసుకోవాలి. లేదు కాబట్టి నేను సిజిఎస్టీ లెడ్జర్ తయారు చేస్తున్నాను. ఉంటే దాన్ని సెలెక్ట్ చేసుకుంటాను. ఆల్సీ ప్రెస్ చేసి సిజిఎస్టీ అండర్ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ గ్రూప్లో తీసుకోవాలి. టైప్ ఆఫ్ డ్యూటీ దగ్గర జిఎస్టీ సెలెక్ట్ చేయండి. సెంట్రల్ ట్యాక్స్. పర్సంటేజ్ ఆఫ్ క్యాలిక్యులేషన్ దగ్గర 0% ఉంచేసేయండి. ఆటోమేటికల్లీ సిజిఎస్టీ అమౌంట్ రావాలి. మళ్ళీ ఆల్సీ ప్రెస్ చేసి ఎస్జిఎస్టీ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్లో టైప్ ఆఫ్ డ్యూటీస్ అండ్ ట్యాక్స్లో జిఎస్టీ తీసుకోవాలి. ట్యాక్స్ టైప్లో స్టేట్ ట్యాక్స్ అని తీసుకుంటాము. కంట్రోల్ చేస్తాము. ఇలా మనం ఇన్వాయిస్లో సిజిఎస్టీ అండ్ ఎస్జిఎస్టీని యాడ్ చేసుకుని కంట్రోల్ ప్రెస్ చేయడం. ఇలా మనం పర్చేజ్ ట్రాన్సాక్షన్ రికార్డ్ చేయొచ్చు. సిమిలర్గా నేను సేల్స్ ట్రాన్సాక్షన్ రికార్డ్ చేస్తున్నాను. సేల్స్ కోసం నేను F8 ప్రెస్ చేశాను. సో మనం తీసుకున్న సేల్స్ ట్రాన్సాక్షన్ ఏంటంటే ఇది April 2, 14 జెనిత్ మానిటర్కి మనం బయట కంప్యూటర్ ఇన్స్టిట్యూట్కి అమ్మడం జరిగింది. ఓకే, సేల్స్ ట్రాన్సాక్షన్. ఇందులో మనకు కావాల్సిన 2 లెడ్జర్లు ఉన్నాయి, బయట కంప్యూటర్స్, సేల్స్ అకౌంట్.
policy by computer under data. ఇది స్టేట్ ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేయాలి. సెట్ ఆర్ ఆల్టర్ జిఎస్టీ డీటెయిల్స్లో చేయండి. రెగ్యులర్ అని తీసుకుంటాము. అతను జిఎస్టీఎన్ నెంబర్ని ఎంటర్ చేయాలి. సేల్స్ లెడ్జర్ తయారు చేసుకుంటాం. సేల్స్ అకౌంట్ అండర్ సేల్స్ అకౌంట్స్ ఈ జిఎస్టీ లెడ్జర్ ఈ జిఎస్టీ అప్లికబుల్ చేయాలి. సెట్ ఆర్ ఆల్టర్ జిఎస్టీ టు జిఎస్. నెక్స్ట్ ఇక్కడ హెచ్ఎస్ఎన్ దగ్గర ఎంటర్ చేసుకుంటూ నేచర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ దగ్గర మనం సేల్స్ ట్యాక్స్ సేల్స్ ట్యాక్సబుల్ అనే ఆప్షన్ తీసుకుంటాము. 18% జిఎస్టీ తీసుకుంటాం. మనం జెనెట్ కంప్యూటర్స్ జెనెట్ మానిటర్స్ 14 జెనెట్ మానిటర్స్ అమ్మడం జరుగుతుంది. టోటల్ వాల్యూ వచ్చి 2,80,000. 14 టోటల్ వాల్యూ 2,80,000. వన్ మోర్ ఎంటర్ ప్రెస్ చేసి సిజిఎస్టీ అండ్ ఎస్జిఎస్టీ సెలెక్ట్ చేస్తాం. ఇలా మనం సేల్స్ ట్రాన్సాక్షన్ రికార్డ్ చేయొచ్చు. సో ఇలా మనం ఇంకా పర్చేజ్ ఈ వీడియోలో నేను ఓన్లీ లోకల్ సేల్ లోకల్ పర్చేజ్ సంబంధించి వాటిని మాత్రం ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా మరిన్ని వీడియోలో నేను జిఎస్టీ సంబంధించిన సమ్ అదర్ టాపిక్స్ని టాలీ సంబంధించిన రిమైనింగ్ టాపిక్స్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కనుక కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.